అమరావతిపై వైఎస్ జగన్ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. పోర్ట్ ఆధారంగా రాజధాని వస్తే గ్రోత్ ఇంజిన్ పెరుగుతుందన్నారు. మాబిగాన్పై సోషల్ మీడియాలో కూటమి నేతలు ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. భావితరాల కోసం మాటలు పడేందుకు కూడా వైసీపీ సిద్ధంగానే ఉందన్నారు. జగన్ భవిష్యత్తు తరాల కోసం ఆలోచిస్తున్నారని, అమరావతిలోనే ఉంటూ రోల్ మోడల్ గా నిలుస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ యొక్క బారోయింగ్స్ గురించి ఒక్కసారి నేను లెక్క చూపిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ ఒక బారోయింగ్ డౌన్లోడ్ కొట్టమ్మా, ఇది ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ ఒక బారోయింగ్ ఇవాళ వివిధ కార్పొరేషన్స్ నుంచి ఆయన తీసుకున్న అప్పులు డేట్ల వారీగా 2024 నుంచి 26 దాకా అటు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, డిస్కామ్ కానీ, మార్కెట్ కానీ, ఏపీఎస్బిఎల్ కానీ, ఇలా రకరకాల ఇండస్ట్రీస్ నుంచి కానీ, కార్పొరేషన్స్ నుంచి కానీ తీసుకున్నప్పుడు అగ్రిగేట్ గా వచ్చింది 89,000 కోట్లు. లయబిలిటీస్ పర్టైనింగ్ టు ద క్యాపిటల్ సిటీ 47,837 కోట్లు. ఏపీ బెవరేజ్ కార్పొరేషన్స్ 11,000 కోట్లు. నెట్ బారోయింగ్స్ 2024-25 ప్రకారం కాగిచ్చిన లెక్కల ప్రకారం 81,000 కోట్లు. అదే రకంగా నెట్ బారోయింగ్స్ మొన్న ఫిబ్రవరి దాకా చూస్తే 94,300 కోట్లు. అదే రకంగా ఆర్బీఐ దగ్గర నుంచి ఇంకా రకరకాలు మనం చూసుకుంటే 3,34,489 కోట్ల రూపాయలు. అంటే ఈయన తీసుకున్న ఉన్నది, అదే విధంగా ఇంకా తీసుకోబోయేది, వీళ్ళు తీసుకున్న అప్పు ఇది 3,34,000 కోట్ల రూపాయలు. మరి ఈ రకంగా అప్పు చేసినప్పుడు 3,34,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు ఇది కాక ఇక్కడ 47,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ సిటీకి పెట్టారు. అంటే రాబోయే రోజుల్లో ఇంకో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు క్యాపిటల్ సిటీ. మరి ఇంత అప్పులు చేసినప్పుడు రాష్ట్రాన్ని ఏ స్థాయిలో నిలబెడతారని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ అడుగుతున్నానండి ఒక్కటే అంశము. నిజంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని మీరు సవరణ చేశారు. మీరు సవరణ చేసినప్పుడు అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మద్దతుతో మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం నిలబడి ఉంది. భారతదేశ ప్రభుత్వం ఇవాళ నడుస్తుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మద్దతుతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలనండి ఈ చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎలాగ చట్టం పెడుతున్నారు, అమరావతి క్యాపిటల్ చట్టం పెడుతున్నారు, దానికి ఒక చట్టబద్ధత తీసుకుని వచ్చి ఏదో క్లాజులు మారుస్తున్నారు. ఓకే, వి వెల్కమ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సింది ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇప్పుడు మీరు డిమాండింగ్ పొజిషన్లో ఉన్నారు, దేహి అన్న పొజిషన్లో లేరు. ఆ రోజు మీరు బయటకు ఎందుకు వచ్చారు? అప్పుడు నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అప్పుడు మీరు మద్దతు విత్డ్రా చేసిన వాళ్ళకి పోయిందేం లేదు. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ లేదు. లేనప్పుడు మీరు ఏం చేయాలా? డిమాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు 2 లక్షల కోట్లు ఇస్తారా ఇవ్వరా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి మీరు అప్పులు ఇవ్వండి అని దేహి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు 2019లో జగనన్న ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ప్రతి అంశంలోనూ పలుమార్లు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లతో సైతం అయ్యా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అని పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ గానే అడిగిన సందర్భం. ఇవాళ వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ప్రశ్నించాల్సింది పోయి ఈ చట్టం సవరణ చేశారు, అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్ బిల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయించుకోవాల్సింది పోయి ఇవాళ చెప్తా ఉన్నారు మాకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు దేశంలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలిస్తే కదా. వాస్తవ పరిస్థితుల్లో అమరావతి అనే ఒక ప్రాంతము, నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, అమరావతి రైతులు దేవుళ్ళు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకేం తెలుస్తుందండి? ఇవాళ గ్రోత్ ఇంజన్ ఎక్కడి నుంచి రావాలండి? ఒక డ్రైవర్ అంటూ, ఒక గ్రోత్ ఇంజన్ అంటూ ఒక అద్భుతమైన ఒక సిటీ, టాప్ 3 సిటీస్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో.
అటు విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు ఇవి టాప్ సిటీస్. మరి ఆ ప్రాంతంలో ఒక పేస్ వెళ్ళే సిటీలను ఎంచుకోకుండా మీరు ఒక ప్రాంతం, నేను ఇవాళ చెప్తా ఉన్నా, మళ్ళీ రేపు వర్షాకాలం వస్తుంది. మొన్న లాస్ట్ టైం మనం చూసాం వర్షాకాలంలో ఏ రకంగా కొన్ని ప్రాంతాలు అమరావతిలో ముంపుకు గురైనయో. హైకోర్టుకు వెళ్ళడానికి కూడా రాకపోకలు ఆగిపోయిన సందర్భం, ముంపుకు గురై. అక్కడ అమరావతి ప్రాంతంలో ఒక చోట రిజర్వాయర్ కడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో క్యాపిటల్ నగరంలో రిజర్వాయర్ కట్టిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయండి? ఏంటండి అసలు? ఇవాళ ఒక సెంటిమెంట్ని రేస్ చేసి ప్రజల మనోభావాల్ని వాళ్ళని ఒక మభ్యలో పెట్టి ఇవాళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి విలన్ కింద చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయన భవిష్యత్తు ఆలోచిస్తున్నారు. నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు నువ్వు పెట్టుబడి పెడతానంటున్నావు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు నాయన అని భవిష్యత్తు ఆలోచిస్తున్నారు. ఆ 2 లక్షల కోట్లు నువ్వు తెస్తే సరికాదు, ఆ 2 లక్షల కోట్లకి వడ్డీ ఎంత అవుతుంది, దానికి ఈఎంఐలు ఎంత కట్టాలి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ 2 లక్షల కోట్లు ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఒక అద్భుతమైన క్యాపిటల్ నిర్మాణం అవుతుంది. ఒక పోర్ట్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక అద్భుతమైన నేషనల్ హైవే ఉంది. ఆ ఏరియాలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని ఒక అద్భుతమైన క్యాపిటల్ చేయొచ్చు. మీరు వైజాగ్ వద్దన్నారు, పోనీ ఈ ప్రాంతాన్ని తీసుకోండి అని ఆయన ఒక కారిడార్ తయారవుతుందని చెప్తా ఉన్నారు. అయినా మాకు మేము తీసుకోము. నేను అడుగుతా ఉన్నా, ఇదే సింగపూర్ గవర్నమెంట్ అన్నారు గతంలో. ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు? సింగపూర్ గవర్నమెంట్తో మాస్టర్ ప్లాన్ చేయిస్తున్నాము, సింగపూర్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఉందని చెప్పాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఈశ్వరన్ పరిస్థితి ఏంటండి? ఆయనే చెప్పాడు కదా, అక్కడ సింగపూర్ గవర్నమెంట్ ఎక్కడా కూడా అబద్ధాలు, ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భం ఏం లేదు. ఆయన ఒక కన్సల్టెన్సీ కంపెనీకి ఇచ్చి 100 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేసి మాస్టర్ ప్లాన్ తీసుకున్న సందర్భం. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఇదే మీ సామాజిక వర్గము, మీకు మద్దతు ఇచ్చిన వ్యక్తులు ఏబి వెంకటేశ్వరరావు కానీ, వడ్డీ శోభనాద్రీశ్వర స్వామి కానీ, శోభనాద్రీశ్వర్ కానీ, లేకపోతే ఆ కల్లూరి రమేష్ కానీ, మీరు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కూడా ఇచ్చారు ఆయన. వాళ్లే చెప్తా ఉన్నారు ఇక్కడ అంతా జరిగేది అన్యాయం అని. మీ తాలూకా వాళ్ళే, మిమ్మల్ని మద్దతు ఇచ్చిన వాళ్ళే ఆ వ్యక్తులే చెప్తున్నారు. నేనేమి తప్పుగా కూడా మాట్లాడట్లా. అమరావతి ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. ఈయన ఒక ప్రాంతంలో తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ చేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వకపోగా ఈయన తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసి అక్కడ పెట్టుబడి పెడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6-7 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇప్పటికే 3,34,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు చేసి గత ప్రభుత్వము, మా ప్రభుత్వంలో 3 లక్షల కోట్లు, దానికి ముందర 2,80,000 కోట్లు. అలా ఓవరాల్గా మీరు చూసుకుంటే ఇంకో 3 సంవత్సరాల్లో ఇదే పేస్లో కనుక ఆయన వెళ్తే ఓ 15 లక్షలు 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. దానికి గ్రోత్ ఇంజన్ ఏది? నువ్వు అమరావతి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే వాళ్ళు మీడియా ఛానల్స్లోనే వాళ్ళు డిబేట్లు పెట్టుకున్నారు. ఆయన కేంద్ర మంత్రి పెమ్మసాని, సార్ వీడియో పెట్టాము, పెమ్మసాని మాట్లాడిన ఇంకా కింద చూడు, కేంద్ర ప్రభుత్వం ఇది కాదు, కేంద్ర ప్రభుత్వం పెమ్మసాని మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. ఆయన ఏం మాట్లాడాడు? 50 సంవత్సరాలు పడుతుందట అమరావతి కట్టడానికి. సౌండ్ పెట్టి ఎలక్ట్రిక్ కేబుల్స్ తో సహా ఎలక్ట్రిక్ కేబుల్స్ పేరే గ్రీన్ క్యాపిటల్ 2 సంవత్సరాలు అని చెప్పింది ఏంటంటే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలనేది 2 years లో. అదే విధంగా ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్లు మనం స్టార్ట్ చేశామో ఆ బిల్డింగ్లు కూడా సాధ్యమైనంత వరకు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేసి ఇనాగరేట్ చేయాలి అనేది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది,
ఇందులో చాలా అంటే ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మన పర్మిషన్స్ ఇచ్చే కొంది, ఇన్స్టిట్యూషన్స్ వచ్చే కొంది వాటి స్టేజ్ లో ముందుకు వెళ్తా ఉంటాయి. అంత కంప్లీట్ క్యాపిటల్ ఒక హైదరాబాద్ లాంటి సిటీని 2 ఏళ్లలో చూడాలి అని అనుకోవడం కూడా నా ఒపీనియన్ లో ఒక అత్యాశ అవుతుంది. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ 1 by 1 హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ని చూడాలి, అక్కడ